సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ లో జరిగిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నాయకులు దౌలరి దర్బాబులు పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిని వైద్య సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ లో జరిగిన సంఘటనలో 22 మంది మృతి చెందడం విచారకరమని అన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున సంతాపం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ వైసీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీగూడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు పాల్గొన్నారు. చాలా హృదయ విదారకమైన సంఘటన. మనం ఎప్పుడు ఇంత పెద్ద విషాదాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదు. ఇంచుమించుగా 21 మంది కష్టజీవులు ప్రాణాలు కోల్పోవడం, ఇంకా 10 మంది తీవ్ర గాయాలతో, కాలిన గాయాలతో మన కాకినాడ జీజీహెచ్లోనూ సామర్లకోటలోనూ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, దొరబాబు గారు, మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ అందరితోని చూసి మాట్లాడాం. మన సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న వాళ్ళందరిలో ఒక 2-3 క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళు సర్వైవల్ అయ్యే అవకాశం ఉంటుందనేది వైద్య అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం ఉందో, ఈ కేంద్రంలో అందరూ కూడా చాలా పేదవారు, ఇంకా స్థానికంగా చాలా కాలం నుంచి ఇదే పనిని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము ఈ చనిపోయిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ, ఎవరైతే ఆసుపత్రులు ఉన్నారో వారంతా కూడా త్వరగా కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎలాంటి సహాయ చర్యలైనా సరే మనం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వానికి కానీ, వైద్యాధికారులకు కానీ, అదేవిధంగా ఆ కుటుంబాలకు కానీ మీరందరూ అండగా ఉండండి. ఇది విపత్కరమైన సమయం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి వారు చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర అధికారులందరూ వచ్చి వెళ్ళారు నిన్న రాత్రి అని చెప్పారు. నిన్న రాత్రి మేము వద్దాం అనుకున్నాము. అయితే ఈ సహాయ చర్యలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ అందరూ ఉండడం వల్ల అధికారులు కొంచెం ఆ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి అని చెప్పి ఈరోజు ఉదయం నిన్న వచ్చారు మా నాయకులందరూ. ఈరోజు కూడా మళ్ళీ వచ్చాం. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజుల్లో ఒక సేఫ్టీ ఆడిట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది.